ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ అనే టైటిల్ తో, వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ముందుకు వెళ్తుంది. అయితే ఇంకా 7 రోజులే ఉంది. మరి ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ అయితే విడుదల చేస్తామని మూవీ టీం ఇప్పటికీ ప్రకటించింది. అది కూడా 20వ తారీఖు కాదు, 19న అర్ధరాత్రి నుంచే విడుదల చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు దీనికి అందరూ కూడా సిద్ధమయ్యారు. ఇక ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే ముంబైకి పయనమయ్యారట. ఎందుకంటే ప్రస్తుతం సౌత్ సినిమాకి నార్త్ లో ఏ విధంగా క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. మరి ఇటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ టీజర్ లాంచ్ కోసం ముంబైకి వెళ్తున్నారట. ఇకపోతే అటు సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీ పైన అంచనాలు ఏ విధంగా ఉన్నాయో మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎన్టీఆర్ నీల్ గ్లింప్స్ కోసం ఇంకా 7 డేసే ఉంది అంటూ సోషల్ మీడియాలో ఏ విధంగా పోస్టులు వస్తున్నాయో కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో దేవరా తర్వాత డ్రాగన్ మరి ప్రస్తుతానికైతే వర్కింగ్ టైటిల్ అని చెప్తున్నారు. మరి ఈ సినిమాకి ఎటువంటి టైటిల్ ని ఖరారు చేస్తారో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. మరి డ్రాగన్ ని ఉంచుతారా, మార్పులు చేర్పులు అవుతాయా, ఇటువంటి అన్ని కూడా సస్పెన్స్ గా నెలకొన్నటువంటి టైంలో గ్లిమ్స్ అర్ధరాత్రి ఉదయించే సూర్యుడిలా ఉంటుంది అంటూ ఇప్పటికే మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు దీనికోసం ఏకంగా ఎన్టీఆర్ అటు ముంబై వెళ్ళడం అందరినీ కూడా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు, అందరినీ ఆశ్చర్యపరిచిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి డ్రాగన్ మూవీ టీజర్ లాంచ్ అంటే నార్త్ లో సౌత్ కు ఉన్నటువంటి క్రేజ్ ని చూసి అక్కడికి వెళ్ళి అక్కడ టీజర్ లాంచ్ చేయడం ఒక ఆసక్తికరమైన విషయం అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే బర్త్డే గురించి, బర్త్డే రోజు ఎలాంటి అప్డేట్స్ వస్తాయని కూడా అందరూ వేచి చూస్తున్నారు. ఇకపోతే ప్రశాంత్ నీల్దే కాకుండా త్రివిక్రమ్ తో కూడా ఎన్టీఆర్ మూవీ చేయబోతున్నారు. గాడ్ ఆఫ్ మాస్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. సో మరి ఆ రోజు అటువంటి అప్డేట్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇవి 2 ప్రాజెక్టులే కాకుండా ఇంకా ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ అయితే సస్పెన్స్ నెలకొంది. ఏదేమైనప్పటికీ మరో ఒక వారం రోజులు అంటే ఇంకొక 7 రోజుల్లో ఎన్టీఆర్ బర్త్డే సస్పెన్స్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏం అప్డేట్స్ ఉన్నా 20 రోజు అంటే 19th నైట్ రోజే గ్లిమ్స్ వచ్చేస్తుంది. ఇటు మిగతా అప్డేట్స్ అన్ని కూడా 20 రోజు పక్కా ఉంటాయని చెప్పి అటు తారక అభిమానులు 20వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.